హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వోక్స్ ఛానల్. ఆడవాళ్ళ నోట్లో ఆవగింజైనా నిలవదంటారు. దానికి అర్థం అన్ని విషయాలు ఆడవాళ్ళు బయటకు చెప్పేస్తారని, ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచిస్తారని, లేనిపోని బుర్రలో పెట్టుకుని బాధపడుతూ అయిన వాళ్లకు కాని వాళ్లకు ఇరుగు పొరుగు వాళ్లకు తన విషయాలన్నీ చెప్పుకుంటారు, బాధపడతారు అని అంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొందరు తెలివైన ఆడవాళ్ళు మాత్రం ఈ 3 విషయాలని ఎప్పటికీ బయటకు చెప్పరు. అసలు చెప్పడానికి ఇష్టపడరు. అవేంటో చూద్దాం. 1, ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్. అదేనండి, ఒకవేళ తన భర్తకు తక్కువ జీతం అయినా, సంపాదించినది చాలకపోయినా, ఇంట్లో ఖర్చులు ఎక్కువ, వాటి వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా బయటికి మాత్రం వచ్చినంతలో హాయిగా ఉన్నామని, ఉన్నంతలో సుఖంగా అనుభవిస్తున్నామని చెప్పుకోవాలే తప్ప చాలా ఇబ్బందులు పడుతున్నామని, బతకలేకపోతున్నామని చెప్పకూడదు. దీనివల్ల ఇరుగు పొరుగు వాళ్ళలో మీ మీద ఒక తక్కువ భావం ఏర్పడుతుంది. ధనమూలమిదం జగత్ అంటారు. ఈ లోకమంతా డబ్బుతోనే నడుస్తుంది. డబ్బు లేనటువంటి మిమ్మల్ని తక్కువగా చూడడమే కాకుండా, ఎక్కడ మీతో మాట్లాడితే ఎప్పుడు డబ్బులు అప్పు అడుగుతారని, చిన్నపాటి సహాయమైనా చేయమంటారని భయంతోనే మీతో తిరుగుతుంటారు. ఒకవేళ మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఖర్చులు చెబితే దానికేముంది, నేను డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మా ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంది, మేము అదే ఆలోచిస్తున్నాం అని తప్పించుకుంటారు. దానివల్ల ఉపయోగం ఉండదు. కుటుంబంలో మీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు చెప్పుకున్నా సంబంధాలు, బంధుత్వాలు తెగిపోతాయి. పోనీ మీరు పనిచేసే ఆఫీసులో చెప్పినా ఉపయోగం ఉండదు. ఆడవారుగా ఉన్న మిమ్మల్ని ఈ మాటలు విని ఎవరైనా డబ్బు కోసం లోబరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు డబ్బు ఆశ చూపించి తమ వైపు మిమ్మల్ని తిప్పుకునే అవకాశం ఉంటుంది. అందుచేత ఆడవాళ్ళు ఎప్పుడూ ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎక్కడా ప్రస్తావించకూడదు. 2వది, ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, కోపతాపాలు ఇలాంటివి ఎప్పుడు కూడా బయట వాళ్ళకి చెప్పకూడదు. మా ఇంట్లో ఇలా గొడవ జరిగింది, నా భర్తతో నాకు మాటలు లేవు, మా అత్తమామలు మంచివారు కారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు బయటికి చెప్పడం వలన ఉపయోగం లేదు కదా. ఒకటి, ఇలా చెప్పడం వలన మనమే సర్దుకుపోవడం లేదని మనల్నే తప్పు పట్టొచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కాదని మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మన విషయాలు చెప్పడం వలన కాస్త అయినా కూడా ఉపయోగం ఉండదు. ఇంకా చెప్పాలంటే అలాంటివన్నీ వాళ్ళు విని మన మీద ఒక రకమైన జాలిని చూపిస్తారు. 10 మందిలో సమస్యలు ఎదుర్కోలేని చేతకాని దానిలా, ఒక అనాథిలా, ఒంటరి వ్యక్తిలా కనిపిస్తావు. ఒకవేళ నీవు ఈ విషయాన్ని మగవాళ్ళ దగ్గర ప్రస్తావించడం వలన వాళ్ళు మీ కుటుంబ సమస్యలను తీర్చే విధంగా, మీకు ఊరట కలిగించే విధంగా మీతో ప్రేమగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని లోబరుచుకోవచ్చు. మీ ఇంటి సమస్యలు పక్క వాళ్ళకి చెప్పడం వలన కాస్తైనా ఉపయోగం ఉండదని గ్రహించండి. ఇలాంటి సమస్యలు వారికి కూడా ఉంటాయి. అవి ఫ్యామిలీ మ్యాటర్స్ కనుక ఎవరూ ఇన్వాల్వ్ అవ్వలేరు. ఆడవాళ్ళు తన ఇంటి సమస్యలను తన తల్లిదండ్రులకు చెప్పడానికే చాలా ఆలోచిస్తారు. చెబితే తన అమ్మాయి జీవితం ఇలా అయ్యిందని బాధపడతారేమని వాళ్ళకి చెప్పడానికే ఆలోచిస్తారు. అలాంటిది ఈ విషయాలు ఇరుగు పొరుగు వారికి చెప్తే ఎలా ఉంటుందో గ్రహించండి. కుటుంబ సమస్య కనుక మీరే దాన్ని చాకచక్యంగా సాల్వ్ చేసుకోవాలి. తెలివైన ఆడవాళ్ళు ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పరు. ఇక 3వది, తనకు సంతానం లేకపోతే పిల్లలు లేరని బాధపడుతూ నలుగురితో చెప్పడం కానీ చేయకూడదు. పిల్లలు లేరని సంగతి కుటుంబీకులకి, బంధువులకి తెలుస్తుంది. పనిచేసే ఆఫీసులో కూడా ఎంతో కొంత అర్థమవుతుంది. కానీ తనే స్వయంగా 10 మందికి చెప్పుకొని బాధపడడం వలన ఉపయోగం ఉండదు. మరీ ప్రాణ స్నేహితులకు చెప్పుకుంటే ఏదైనా సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని అందరికీ చెప్పడం ఉపయోగం ఉండదు. ఇంకా చెప్పాలంటే పిల్లలు లేరు, గొడ్రాలు అని తక్కువగా చూస్తారు. ఆ తర్వాత చాలా బాధపడవలసి ఉంటుంది. ఇక ఎవరైనా మగవాళ్ళకి ఈ విషయం చెప్పి బాధపడితే ఇదే అవకాశంగా తీసుకొని మీతో మరో విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు బయటకు చెప్పుకోవడం వలన తన భర్త పనికిరాని వాడుగాను, ఆరోగ్యం బాగా లేనివాడుగాను, లేదా ఈ అమ్మాయికే జాతకం బాగోలేదని నలుగురు భావిస్తారు. తెలివైన ఆడవాళ్ళు ఎప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పరు. కావున పైన చెప్పిన 3 విషయాలు ఆడవాళ్ళు ఇతరులకు చెప్పే ముందు ఆలోచించాలని, తగు జాగ్రత్తలు వహించాలని శాస్త్రం చెబుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.